శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీలో ఇంధన కొరతతో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక ఈ పెట్రోల్ యుద్ధం నడుస్తుంటే తిరుపతిలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తనపల్లి రోడ్డులో ఐఓసీఎల్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. జనాలు కష్టాలు చూడలేక యజమాని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రొమ్మల రాజేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ పెట్రోల్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో బండికి 1 లీటర్ పెట్రోల్ చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇంధన సంక్షోభం వేళ పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నట్లు యజమాని రాజేష్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ఉచిత పెట్రోల్ అందిస్తున్నారని తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి జనం వారందరూ కూడా వాహనదారులు బారులు తీరారు పెట్రోల్ బంక్ వద్ద. మరొకవైపు ఎండ చూస్తేనేమో దంచి కొడుతోంది. ఇక ఈ ఎండ తీవ్రత దృష్ట్యా వాటర్ బాటిల్స్ని యజమాని పంపిణీ చేస్తూ ఉన్నారు. బంక్లో స్టాక్ ఉన్నంత వరకు పెట్రోల్ అంతా కూడా ఉచితంగా అందజేస్తామంటూ రాజేష్ రెడ్డి తెలపడం జరిగింది. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఉచిత పెట్రోల్ అని తెలిసి జనాలు బారును తీరినట్లుగా తెలుస్తోంది. పెట్రోల్ బంక్ దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ నిర్ణయం వెనక కారణం ఏంటి? శ్రేణుశ్రీ ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల కూడా పెట్రోల్ బంక్ మూతపడడం వల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా తిరుపతిలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక యజమాని పూర్తి స్థలం ఎవరైతే రొమ్ముల రాజేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను ఒక ఫౌండేషన్ నడుపుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా 2 పెట్రోల్ బంకులు తిరుపతి ఏదైతే తనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఐఓసీఎల్ పెట్రోల్ బంకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందని చెప్పవచ్చు వీరికి. అయితే ఈ 2 పెట్రోల్ బంకుల్లో కూడా ఈ సంక్షోభము తీరేంత వరకు కూడా ఉచితంగా పెట్రోల్ ఇస్తారని చెప్పేసి కూడా రాజేష్ రెడ్డి ముందుకు వచ్చారని చెప్పవచ్చు. తన ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఒక పెట్రోల్ సంక్షేమం అంటూ వచ్చింది కాబట్టి ప్రజలకు ఎంత కొంత చేయాలంటే మేము సంపాదించిన దాంట్లో 75% కూడా ప్రజలకి వినియోగించాలన్న ఉద్దేశంతో కూడా ఈ రోజు 1 లీటర్ పెట్రోల్ ని ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా రాజేష్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ని కూడా ఏర్పాటు చేశారంటే క్యూ లైన్ కూడా మహిళలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి కూడా వారికి ఒక క్యూ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా కూడా పెట్రోల్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంక్షోభము పరిస్థితుల్లో చాలా మంది కూడా తిరుపతిలో చాలా బంకులు కూడా మూతపడ్డాయి. అయితే తెరిచినటువంటి అరకొర బంకుల్లో కూడా పెట్రోల్ ధరకు ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో కూడా ఏదైతే వినియోగదారులకు ఒక బాసటగా నిలిచేందుకు కూడా వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే రాజేష్ ఫౌండేషన్ అంటే రొంబల్ రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు 2 పెట్రోల్ బంకుల్లో కూడా 1 లీటర్ చొప్పున కూడా ఉచితంగా వారికి అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉచితంగా పెట్రోల్ ఇవ్వడంతో ఒక్కసారిగా జనాలందరూ కూడా ఎగబడుతున్నారని చెప్పవచ్చు. ఆ పెట్రోల్ బంక్ కు పూర్తి స్థాయిలో కిలోమీటర్ల మేర కూడా అక్కడ కూడా బారులు తినేటువంటి పరిస్థితి. ఒక పక్క ఈ ఉచిత పెట్రోల్ ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒత్తిళ్లు కూడా వస్తున్నాయి తన పైన. అయినప్పటికీ కూడా అధికారులకు సర్ది చెప్పుకొని తన వంతుగా ఏదో కూడా సహాయం చేయాలి కష్టకాలంలో అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో యజమాని అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఒప్పించుకొని ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు పెట్రోల్ సంక్షోభం ఉంది కాబట్టి ఆ పెట్రోల్ దొరకడమే మహాభాగ్యం అనుకునే క్రమంలో కూడా ఉచిత పెట్రోల్ అంటే అక్కడ క్రౌడ్ పెరిగిపోవడం మరి అదే విధంగా పోలీస్ ఫోర్స్ పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు అంటే తన సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ ద్వారానే వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఎంత వరకు సంక్షోభం ఉంటే అంటే ఈ పెట్రోల్ పూర్తిగా అందరికీ ఫ్రీగా దొరికేంత వరకు కూడా అంటే అన్ని బంకులు ఓపెన్ చేసి ఫ్రీగా దొరికేంత వరకు కూడా తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. మిగిలినటువంటి పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రేణుశ్రీ ఇప్పుడు ఫ్రీ పెట్రోల్ అనగానే పూర్తి స్థాయిలో అంటే సాధారణంగా ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి తిరుపతి నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని బంకులు మూతపడినటువంటి పరిస్థితి. అయితే ఇండెంట్ ఏదైతే ఉందో ఆ ఇండెంట్ ఉన్నటువంటి బంకుల్లో కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నటువంటి బంకుల్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి అక్కడ కొన్ని వెళ్లాల్సినటువంటి వాహనదారులు కూడా ఇక ఫ్రీగా దొరుకుతున్నటువంటి షాప్ కే జనం క్యూ కడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా బంకులు కొన్ని బంకులు మూతపడ్డాయి కాబట్టి అనుకూలంగా తెచ్చినటువంటి బంకుల్లో ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నటువంటి రాజేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
నడుస్తున్నటువంటి ఈ IOCL పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. నగరంలో 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కొన్ని మూతపడడం, అదేవిధంగా ఇక్కడ ఫ్రీగా దొరుకుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా క్యూ కడుతున్నారు. అంటే ప్రత్యేకంగా మహిళలకు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి మహిళలకు కూడా ముందస్తుగా పెట్రోల్ పోసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మిగతా నగరంలో మూతపడిన నేపథ్యంలోనే ఎక్కువ శాతం ఈ ఎక్కడైతే ఇప్పుడు ఇంటికి దొరుకుతుందో చెప్పవచ్చు. అంటే ఉచితంగా లభించడం పక్కన పెడితే ముఖ్యంగా పెట్రోల్ దొరికితే చాలు సామి అన్న పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారు. కాబట్టి అందులో కూడా ఉచితంగా దొరుకుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఈ పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. మరికొన్ని బంకులు ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొంతమంది పెట్రోల్ పోయించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా కష్టకాలంలో ఏదైతే మన రొమ్ముల రాజేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మనం చూసుకుంటే ఉచితంగా పెట్రోల్ అక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఇతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సంక్షేమంలో ఆదుకుంటున్న దానిపైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులతో చూస్తున్నాం. రైట్ మల్లికార్జున్, స్టే విత్ us. ఇక పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నామంటూ రాజేష్ రెడ్డి తెలుపడంతో పెట్రోల్ బంకుల దగ్గర జనాలు అయితే బార్లు తీరారు. వీళ్ళకే అక్కడ 2 పెట్రోల్ బంకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ 2 పెట్రోల్ బంకుల్లో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ ఇంధన సంక్షోభం వేళ పెట్రోల్ ఉచితంగా అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇక దీంతో కూడా ఇక్కడ ఫ్రీగా పెట్రోల్ ఇస్తున్నసరికి జనాలు ఎక్కువగా ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి రావడంతో మిగిలినటువంటి పెట్రోల్ బంకుల్లో జనాలు లేకపోవడంతో కూడా ఆ పెట్రోల్ బంకుల్ని క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడు తనపల్లి రోడ్లో IOCL పెట్రోల్ బంక్ దగ్గర జనాలు ఫ్రీ పెట్రోల్ కోసం ఒక్కొక్కరికి ఒక్కో లీటర్ చొప్పున ఫ్రీ పెట్రోల్ ఇస్తున్నారు. అందుకని జనాలు బారులు తీరారు. ఇక వారికి ఎండ కారణంగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తూ ఉన్నారు.